జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ భక్తులందరికీ శుభవార్త. ఇంకొందరికి మన రాముణ్ణి మనల్ని ద్వేషించే వారికి కఠోర వార్త. అదేమిటంటే మరి జడ శ్రావణ్ కుమార్ అనే ఒక మాజీ మెజిస్ట్రేట్ లాయర్గా అవతారం ఎత్తిన తర్వాత చాలా దిక్కుమాలిన కేసులు వేస్తున్నాడు. మనల్ని అయితే పీడించు తింటున్నాడు. సరే, ఈరోజు ఆయన వేసిన ఒక పిల్ ఈ నెల 15వ తారీఖు ఆయన ఒక రిట్ వేయటం జరిగింది. ఆ రోజు నేను కూడా నా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించడం జరిగింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కోర్టులో ఎటువంటి స్టే గ్రాంట్ చేయలేదు. సరే, తర్వాత బయటకు వచ్చి స్టే వచ్చింది అని చెప్పి చాలా వ్యర్థ ప్రలాపనలో చాలా ఎక్కువగా ఆయన పేలటం జరిగింది. సరే, నేను ఆర్డర్ కాపీసు, ఆ వీడియోసు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్ వీడియోస్ అన్నీ పెట్టి చాలామందికి అది తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత ఇదిగో ఒక పిల్లితో ఇంకొక పేరు, మరొక క్రిస్టియన్ వనిత పేరుతో మరొక పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లి ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్ననే ఛార్జ్ తీసుకున్న శ్రీమతి గిల్ గారి కోర్టుకి వచ్చింది. చాలా స్పష్టంగా చాలా ప్రశ్నలు వేసి ఇన్ని అబద్ధాలు ఆడాడంటే ఆ మాజీ మేజిస్ట్రేటు చెప్పడానికి వీల్లేదు. అనుమతులన్నీ తీసుకుని మనం అక్కడ మరి ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ చేశారు అని చెప్పి అసలు ఒక న్యాయవాదిగా ఉండి అన్ని అబద్ధాలు ఆడటం అనేది అది ఒక్క జడకే సాధ్యమేమో. ఎందుకంటే కటిక అబద్ధాలు అంటారు చూసారా మనం, అలాగా కటిక అబద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు. ఏదేమైనా అది అతని సంస్కారం. నువ్వు ఆల్రెడీ ఒక రిట్ వేయటం జరిగింది, మళ్ళీ ఇది అనుమతి ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అందుచేత డిస్మిస్ అని పేర్కోవటం జరిగింది. యువర్ లార్డ్షిప్ డిస్మిస్ కాదు, డిస్పోజ్ అని చెప్పి అనండి అని చెప్పి ఆయన బ్రతిమాలుకోవటం జరిగింది. బహుశా మరి డిస్మిస్ అంటారా, డిస్పోజ్ అని అంటారా, ఏదైనా ఒకటే. దవడ బదలు కొట్టానంటాం, చెంప మీద కొట్టితిరి అంటాం, రెండు ఒకటే. కానీ ఆ ఇంటెన్సిటీలో తేడా ఉంటుంది. ఇప్పుడు దవడ మీద కొట్టండిరా అని రాస్తారా, చెంప మీద కొట్టితిరి అని రాస్తారా అనేదే పాయింట్. ఏదేమైనా కుక్క కాటుకి చెప్పు దెబ్బ మాదిరిగా మరి ఈరోజు జడా శ్రావణ్ గారికి ఆ పిటిషన్ జయంతి అని ఒక క్రిస్టియన్ వనిత, ఆఫ్కోర్స్ సర్టిఫికెట్ ఏమో మరి ఎస్సీ అనే ఉండుండొచ్చు, బట్ వారి మామగారు వారి అత్తగారు వారి సమాధుల్లో నిద్రించి ఉన్నారు. వారు భర్త గారి తల్లిదండ్రులు క్రిస్టియన్స్. వీరు కూడా రెగ్యులర్గా అదే పెద్దపేటలో వారి భర్తతో కలిసి చర్చికి రెగ్యులర్గా వెళ్తారట. వెళ్ళండి, చర్చికి మీరు వెళ్ళండి, తప్పే ఉంది. మేము గుడి కట్టుకుంటాం, మా గుడికి మేము వెళ్తాం, కలిసిమెలిసి ఉందాం అని చెప్పినప్పటికీ కూడా మరి ఎక్కడో ఉండే జడా శ్రావణ్ వీళ్ళందరినీ రేగొట్టి ఎందుకు మేమన్నా మా దేవుడన్నా మీకు అంత కోపం జడ నీలికుమారా ఇంకో ముగ్గురు
లోకల్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరిని రెచ్చగొట్టడం, ఎందుకంటే లోకల్ వాళ్ళ పేరు మీద వేయాలి కాబట్టి ఖర్చులన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టి ఈ పిల్స్ వేయటం, ఈ రిట్లు వేయటం ఇలా చేస్తున్నారు. మరి నీల్ కుమార్లు ఇంకా శాంతించలేదు. ఏవో చేస్తారు. ఏం చేసినప్పటికీ మన దేశంలో, మన భారతదేశంలో, మన శ్రీరాముడు నడయాడిన ఈ భూమిలో, సరే మనం సెక్యులరిజం పాటిస్తున్నాం, మంచిది. కానీ ఇజ్రాయెల్ దేవుణ్ణి, వారి భక్తుల్ని అనుమతి తీసుకొని మనం మన దేవుడి ఆలయాన్ని నిర్మించుకోవాలి అని వారు అనుకోవటం, ఎక్కడ చరిత్రలో ఒకరోజు నంది బొమ్మగా వచ్చి నిమజ్జనం కాబడే గొంతెనమ్మ అనే కాన్సెప్ట్ని గొంతెనమ్మ టెంపుల్ అని చెప్పి నోటికొచ్చినట్టు ఈ అన్యమతస్థుడు మాట్లాడేయటం, ఇతర మతస్థులతో. మరి ఒకసారి క్రిస్టియానిటీ తీసుకున్న తర్వాత కొన్ని గొంతెనమ్మ కాన్సెప్ట్ కూడా ఉండదు. ఎందుకంటే అసలు విగ్రహారాధనే క్రైస్తవ మతానికి వ్యతిరేకం. మరి నో ఐడిల్ వర్షిప్ అనే క్రైస్తవంలోకి వెళ్ళి, నో కులం అనే క్రైస్తవంలోకి వెళ్ళి, మేము గొంతెనమ్మ గుడి కావాలో లేదంటే రాముడి గుడి వద్దో ఇటువంటి నినాదాలు చేస్తూ మరి ఈ రకంగా దేవాలయం పునర్నిర్మాణం, ఎప్పటి నుంచో అక్కడ దేవాలయం ఉంది, అయ్యేమీ చెప్పకుండా ఏదో రచ్చబండ యూస్ టు బి దేర్ మేడం అని ఏదో రకరకాలుగా మాట్లాడి మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు. సరే ఇంకెన్నాళ్ళు చేస్తారో, ఎన్నాళ్ళు చేసిన జడ పంజరదమ్మ. మేమందరం ఉన్నాం, కోట్లాది రామభక్తులు ఉన్నాం. కోట్లాది దేశంలో కోట్లాది రామభక్తులు ఉన్నాం అన్న పదాన్ని మరల 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 అండర్లైన్ చేసి చెప్తూ, ఎప్పటికైనా ఒకరోజు ఆలస్యమైన విజయం శ్రీరాముని భక్తులకే ఉంటుంది. ఈ శ్రీరాముడు నడయాడిన ఈ నేలలో మా రామాలయం నిర్మించుకోవటానికి అన్యమతస్థులు ఇబ్బందులు క్రియేట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి అడ్డంకులు రావు. ఏదో తాత్కాలికంగా ఒకరోజు నువ్వు చెప్పుకోవటానికి, ఇదిగో రేపు పిల్లి వచ్చేస్తుంది అని చెప్పి ఏదో సూట్ వేసుకుని 4 రోజులు సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి తప్ప, ఎంతమంది వచ్చినా, ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా శ్రీరామ భక్తులు వాటిని ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉన్నారు. 3వ తారీఖు ఉదయం 7:14 పని ప్రారంభిద్దాం. 7 నెలల కాలంలోనే పూర్తయ్యే విధంగా పరిశ్రమిద్దాం. రాబోయే శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ఆకివీడిలో జరుపుకుందాం. అంతకు మునిపే దేవాలయ నిర్మాణం కృష్ణశిలతో పూర్తి చేద్దాం. 3వ తారీఖు ఉదయం వీలు చూసుకొని రాగలిగిన వాళ్ళు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్. క్షమించాలి, ఒక ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయా. ఈరోజు సీనియర్ అడ్వకేట్ వైవి రవిప్రసాద్ గారు, ఆయన 18 సంవత్సరాల పాటు టిటిడికి కూడా ఆయన న్యాయవాదిగా ఎనలేని సేవలు అందించారు. స్వతహాగా శ్రీరామ భక్తులు. మా అడ్వకేట్ ఉమేష్ చంద్ర అందరికీ కూడా న్యాయవాదిగా తెర మీద కూడా రకరకాల న్యాయ అంశాలపై టీవీలో చర్చల్లో చూసే ఉంటారు. ఉమేష్ చంద్ర
సీనియర్ రవిప్రసాద్ గారు కలిసి చాలా చక్కటి వాదనలు వినిపించి జడగారి ముగించారు. సో సీనియర్ రవిప్రసాద్ గారికి, సోదరుడు ఉమేష్ చంద్రకి, శ్రీరాముని భక్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.